ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొంది. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి కామెంట్స్ చేసింది. ఫాతిమా సనా షేక్. ఈ అమ్మడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దంగల్ సినిమాలో ఆమీర్ ఖాన్ కూతురుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. ఓ తెలుగు నిర్మాతను కలిసినప్పుడు ఆయన నాతో ప్రవర్తించిన తీరు విచిత్రంగా ఉందని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. మీకు అవకాశం కావాలంటే ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఏది చేయడానికైనా అంగీకరించాలి అన్నారు. రాత్రికి రమ్మని నేరుగా అడుగుతారు అంటూ ఆ నిర్మాత కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడారు. సినిమాలో తను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా అని, కానీ ఇలాంటి పనులు చేయనని చెప్పి అక్కడి నుంచి వచ్చేసా అని ఈ భామ తెలిపింది. ఫాతిమా ప్రస్తుతం తెలుగులో నటించింది. నువ్వు నేను ఒకటవుదాం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. For more videos like this, subscribe Big TV channel.